బిగ్ బాస్ విన్నర్ ఎలా అవ్వాలి అంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కలిసి ఒకే మనిషిని ఎప్పుడైతే టార్గెట్ చేస్తారో అప్పుడు ఆడియన్స్ ఫిక్స్ అవుతారు. ఇక ఇందులో భాగంగానే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో విన్నర్ ని తనుజాని చేసేస్తారని చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ప్రతి ఒక్కరూ కూడా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ తనుజా సింపతి గేమ్ ఆడుతుంది అంటూ ప్రతి ఒక్కరు అంటున్నమాటే. ఇక ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కూడా అదే ముక్క అంటున్నాడు. ఇక తనుజా దువ్వాడ మాదిరి ఇద్దరు పక్కపక్కన ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి, ఈ వారం నిన్ను 4 రీజన్స్ చెప్పి నామినేషన్ చేయాలనుకున్నాను, కానీ కుదరలేదు. 1, సుమన్ శెట్టి అన్న విషయంలో నువ్వు ఏదైతే ఉన్నావో అది నాకు నచ్చలేదు. 2ది, ఆయుష విషయంలో నువ్వు డిజర్వ్ అన్డిజర్వ్ అని చెప్పో చూడు నాగార్జున గారి దగ్గర, ఆ విషయంలోను. ఇంకొక 3వ విషయంలో బర్నీ గారి విషయంలో నువ్వు ఫేక్ రిలేషన్ లో ఉన్నావేమో అనిపించింది. ఇక 4వ విషయం ఏంటంటే ఈ వారం నీ గేమ్ ఎక్కడా కనిపించలేదు. ఈ 4 పాయింట్లు చెప్పి నేను నిన్ను నామినేషన్ చేయాలనుకున్నాను తనుజ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు తనుజాకి. అయితే తనుజ అంది, పవన్ కళ్యాణ్ నువ్వు ప్రతిదీ చెప్తున్నావు కదా, నేను వారం రోజుల నుంచి గేమ్ ఆడలేనందుకు నువ్వు గేమ్ కనిపించలేదంటున్నావు. మరి నెల రోజుల నుంచి నేను గేమ్ ఆడింది ఎక్కడికి వెళ్ళిపోయింది? నేను లాస్ట్ వీక్ 3 టాస్కులు విన్ అయినప్పటికీ కూడా నీకన్నా గేమ్ నేనే బాగా ఆడాను. ఓకే, అది కూడా మర్చిపో. ప్రతి ఒక్కరూ నన్ను సింపతి గేమ్ ఆడుతున్నారు, సింపతి గైన్ చేస్తున్నావు అంటున్నారు. మరి మీరు మాట్లాడితే ఒకటి, నేను మాట్లాడితే ఒకటా? పర్వాలేదు, మీరు ఎంతవరకు నన్ను టార్గెట్ చేస్తారో అంతవరకు టార్గెట్ చెయ్యండి. నాకు కూడా తెలుస్తుంది కదా నా గేమ్ ఏమిటనేది. ఈ రోజు నుంచి నీ గేమ్ నువ్వు ఆడుకో, నా గేమ్ నేను ఆడుకుంటాను. మీరు ఎవ్వరు నన్ను టార్గెట్ చేసినా సరే నాకు ఇంత కూడా ఫరక్ పడదు అంటూ తనుజ తన బాధను వ్యక్తపరుస్తూనే తనని తాను గట్టిగా చేసుకుంటుందనే చెప్పాలి మైండ్గా. మరి మొత్తానికి పవన్ కళ్యాణ్ నిజంగా తనుజ తన కోసం గేమ్ ఆడిసినప్పటికీ కూడా గేమ్ కనిపించట్లేదు అంటున్నాడు. మరి మీకు నిజంగానే తనుజ గేమ్ కనిపించట్లేదా? తనుజ నిజంగానే ఫేక్ బాండింగ్తో హౌస్లో కొనసాగుతుందా లేదా అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.